ఐవీఎఫ్ చేసుకున్న తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యాను. సో 14 డేస్ ఆ వెయిటింగ్ పీరియడ్ ఉంటది. హౌ టు నో దట్ ఐ యామ్ ప్రెగ్నెంట్ ఇన్ బిట్వీన్? ఐఎమ్ డాక్టర్ శిల్ప, గిఫ్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్, భీమవరం. సో ఐవీఎఫ్ చేస్తామండి, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసేసిన తర్వాత 14 డేస్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. సో నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పి ఎలా తెలుసుకుంటాను? సో చాలామంది పేషెంట్స్కి ఒక క్వైరీ ఉంటుంది అనమాట. సో తనకి దే వాంట్ టు నో సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనమాట. ఎంత తొందరగా అర్లీగా ఎలా తెలుస్తుంది? సో వాట్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్? ఏం సిమ్టమ్స్ ఉంటే మీ ఐవీఎఫ్ సక్సెస్ అయింది, ఏం సిమ్టమ్స్ ఉంటే మీ ఐవీఎఫ్ సక్సెస్ కాలేదు? సో ఏ విధంగా మనం తెలుసుకోగలుగుతాం? విల్ దేర్ బి ఎనీ సిమ్టమ్స్ దీని రిలేటెడ్గా అని చూస్తే, ఫస్ట్ ఎప్పుడైతే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తామో దాని తర్వాత బాడీలో కొన్ని హార్మోన్స్ అన్నది విడుదల అవటం జరుగుతుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ ఓన్లీ 2 హార్మోన్స్, ప్రొజెస్ట్రాన్ అండ్ బీటా ఎస్సీజీ. ఇవి మెయిన్ రోల్ ప్లే చేస్తాయి అనమాట ప్రెగ్నెన్సీని, బేబీని కూర్చోపెట్టడంలో, ఎంబ్రియోని అట్ ద సేమ్ టైం గ్రోత్ ఇవ్వటంలో. సో ఈ 2 హార్మోన్స్ ఎప్పుడైతే మనకి ప్రెగ్నెంట్ అవ్వగానే మార్పులు వస్తాయి, సో ఇవి లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో ఆ హార్మోన్స్ యొక్క సిమ్టమ్స్ పేషెంట్స్ కన్నవి బయటపడుతుంది అనమాట. సో ఏమేమి ఉంటాయి ఆ సిమ్టమ్స్? సో చాలామంది చెప్తారు, మేడం నాకు ఈ 14 డేస్లో నాకు కొంచెము బ్రెస్ట్ అంతా కూడా పెయిన్గా అనిపిస్తుంది. సో మధ్యలో కొద్దిమందికి ఏమవుతుందంటే ఒళ్ళు వెచ్చగా ఉంటుంది. సో నాకు కొంచెం వెచ్చగా ఫీవరిష్ లాగా అనిపిస్తుంది. సో అదర్ థింగ్, ఐఎమ్ పాసింగ్ యూరిన్ ఫ్రీక్వెంట్లీ. సో ఇవన్నీ ఏంటంటే దే షుడ్ నాట్ బి అబ్నార్మల్. ఫస్ట్ థింగ్, ఇది చాలా ఇంపార్టెంట్. నార్మల్ ఏది, అబ్నార్మల్ ఏది అన్నది కూడా మనము వీ షుడ్ బి ఏబుల్ టు డిఫరెన్షియేట్. సపోజ్ ఇప్పుడు నేను మీకు థర్మోజెనిక్ అని చెప్పాను అనుకోండి, అంటే ఒళ్ళు వెచ్చపడటం వేరు, టెంపరేచర్ వేరు. సో టెంపరేచర్ వస్తే ఇంట్లో కూర్చొని ఉండకూడదు. ఓకే, ఒళ్ళు వెచ్చపడుతుంది, ఇట్స్ ఓకే, దిస్ ఈస్ ఏ నార్మల్ ఫినామినా. సో హై టెంపరేచర్స్ అన్నవి ఎప్పుడు కూడా దే ఆర్ నాట్ నార్మల్. ఒళ్ళు వెచ్చపడటం సంథింగ్ 99 అట్లా ఉంటుంది. ఇఫ్ యూ గెట్ 101, 102, దట్ ఈస్ నాట్ థర్మోజెనిక్ అన్నాం అనమాట. డెఫినెట్గా ఫీవర్, జస్ట్ హ్యావ్ ఏ చెకప్. నెక్స్ట్ సెకండ్ థింగ్, ఇందాక మీకు లైట్ వైట్ డిశ్చార్జ్ కూడా అవుతుంది కొద్దిమందికి అనమాట. సో ఆల్రెడీ ఐ మేడ్ ఏ వీడియో ఆన్ వైట్ డిశ్చార్జ్. యూ కెన్ వ్యూ వాట్ ఈస్ నార్మల్ వైట్ డిశ్చార్జ్, అబ్నార్మల్ వైట్ డిశ్చార్జ్. సో ఎనీ స్మెల్, ఈచింగ్, ఎనీ అబ్డామినల్ పెయిన్ అసోసియేటెడ్ వైట్ డిశ్చార్జెస్, ఇవన్నీ కూడా అబ్నార్మల్ వైట్ డిశ్చార్జెస్, దే ఆర్ నాట్ నార్మల్. థర్డ్ థింగ్, కొద్దిమందికి మైల్డ్ అబ్డోమినల్ పెయిన్ ఉంటుంది అనమాట. వెరీ వెరీ మైల్డ్ చెప్తారు. సో మైల్డ్ అబ్డోమినల్ డిస్కంఫర్ట్ చెప్తారు, కడుపు అంతా ఒకలాగా ఉంది అని. ఫోర్త్ థింగ్, అర్జ్ టు యూరినేట్, అంటే ఫ్రీక్వెంట్గా కొద్దిమంది యూరినేషన్ వెళ్ళాలనిపిస్తుంది అంటారు. సో వన్స్ దే బికమ్ ప్రెగ్నెంట్, కొద్దిమందికి రాదర్ దాన్ నార్మల్తో పోలిస్తే కొంచెం ఫ్రీక్వెన్సీ ఎక్కువ అవుతుంది. కానీ ఎన్ని అబ్నార్మల్, లైక్ అంటే ఎక్కువసార్లు వెళ్ళటము, ఫ్రీక్వెంట్గా లెగవటము, లైక్ అసోసియేటెడ్ విత్ పెయిన్, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, మంట, బర్నింగ్, దిస్ ఆర్ ఆల్ అబ్నార్మల్ థింగ్స్. సో ఎనీ మైల్డ్ మోర్ వేరియేషన్ ఉన్నా దట్ ఈస్ ఏ నార్మల్. కొద్దిమంది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్లీడింగ్ అవుతుంది. సో చాలా కంగారు పడిపోతారు, అర్జెంటుగా ఫోన్ చేసేస్తారు, వచ్చేస్తారు, మేడం నాకు బ్లీడింగ్ అయ్యింది అనేసి. ఇట్స్ నాట్ ఏ బ్లీడింగ్, మైల్డ్ స్పాటింగ్ ఐ కెన్ సే. అంటే కొద్దిమందికి జస్ట్ 1-2 డ్రాప్స్ ఒక పీరియడ్ లాగా వచ్చిపోతుంది. దట్ వీ కాల్ ఇట్ ఎస్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంట. ఎప్పుడైతే ఎంబ్రియో ఉంటుందో అది లోపల యుట్రస్లో అతుక్కోవటానికి ట్రై చేస్తుందో ఆ టైంలో యుట్రస్కి ఎండోమెట్రియంకి, అంటే గర్భసంచికి బేబీకి మధ్య జరిగే ఇంట్రాక్షన్లో కొద్దిమందికి అది అతుక్కునే ప్రాసెస్లో, లోపల పెనిట్రేటివ్ ప్రాసెస్లో లైట్ స్పాటింగ్ లాగా కనిపిస్తుంది. జస్ట్ 1-2 డ్రాప్స్ మిక్స్డ్ విత్ సెక్రేషన్స్ అనమాట. సో దాన్ని మనం వీ కాల్ ఇట్ ఎస్ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్. సో నాకు పేషెంట్స్ ఎప్పుడైనా వచ్చారనుకుంటే జస్ట్ రిలాక్స్, కంగారు పడద్దండి. ఐ థింక్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ విల్ బి హై, ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అయ్యి ఉండొచ్చు, సో డోంట్ వరీ అని చెప్తామన్నమాట. సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఈస్ వన్ మోర్ థింగ్. ఇవన్నీ, దిస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్. ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మీరు ప్రెగ్నెంట్ అని కాదు. బట్ దెన్ హౌ టు నో ఐఎమ్ ప్రెగ్నెంట్ అన్నది అంటే డెఫినెట్లీ బై బీటా ఎస్సీజీ బ్లడ్ టెస్ట్ అనమాట. సో మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన 14 డేస్కి వీ విల్ బి డూయింగ్ ఏ బ్లడ్ టెస్ట్ అనమాట. దాని పేరే బీటా ఎస్సీజీ అంటాం. ఇఫ్ యూర్ బీటా ఎస్సీజీ వాల్యూస్లో కనుక మీకు పాజిటివ్ వస్తే దెన్ వీ సే వీ ఆర్ ప్రెగ్నెంట్ అనమాట. సో యూరిన్ టెస్ట్ కూడా ఉంటుంది, బట్ యూరిన్ టెస్ట్ని బట్టి కన్ఫర్మ్ చేయ, కొన్నిసార్లు యూరిన్ టెస్ట్ ప్రెగ్నెన్సీ లేకపోయినా పాజిటివ్ వస్తుంది, ఉన్నా కూడా కొన్నిసార్లు డిలేడ్గా చూపిస్తుంది. అంటే కొద్దిమంది ప్రెగ్నెన్సీ ఉండిండొచ్చు కానీ బట్ యూరిన్లో నెగిటివ్ కూడా రావచ్చు. సో ద బెస్ట్ టెస్ట్ ఏది అంటే ఆల్వేస్ బీటా ఎస్సీజీ. సో 14 days ఆఫ్టర్ యువర్ ఎంబ్రో ట్రాన్స్ఫర్, డే 3 అయితే ఆఫ్టర్ 14 daysకి చేస్తారు, డే 5 ట్రాన్స్ఫర్ అయితే ఆఫ్టర్ 12 days చేస్తారనమాట. సో గెట్ యువర్ బీటా ఎస్సీజీ టెస్ట్ డన్ అండ్ కన్ఫర్మ్ యువర్ ప్రెగ్నెన్సీ. థ్యాంక్ యూ.